మహాప్రళయ కాలంలో జగత్తులన్నీ నశిస్తాయి. అంతా జలమయం. ఒకే సముద్రంలో తోచే అట్టి అపార జలరాశి ఆవరించి ఉండగా సహస్ర శీర్ష సహస్రకర పాదరూప సహితుడై విరాట్ పురుషుడు సత్వగుణ ప్రేరితుడై సమాధి స్థితి యందు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ తరుణంలో బూనబోంతరాళములందు ఎటు చూసినా చిమ్మ చీకటి వ్యాపించి ఉంటుంది. సృష్టి స్థితిలయాలకు మూలభూతుడైన ఆదిదేవుడొక్కడే వటపత్రశాయిగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తెలివిరాగా నిద్రలేచి ఈ ప్రపంచపు దురవస్థను చూచి విచారిస్తాడు. రజోగుణ ప్రభావం చేత జ్ఞానాన్ని ఉద్దీపింపజేస్తాడు. అదే పునఃసృష్టికి సంకల్పం వంటిది. బ్రహ్మగా, నారాయణుడిగా, రుద్రుడిగా అనేక నామాలతో సంకీర్తింపబడే ఆది విరాట్ స్వరూపుడే జ్ఞానం ద్వారా అహంకారాన్ని, దాన్నుండి మనస్సును, దాని వలన పంచభూతములైన పృథ్వీ, వ్యాపస్తేజో, వాయురాకాశాలన్నీ పుట్టిస్తాడు. వీటిలో ఆకాశం వల్ల శబ్దం, వాయువు వల్ల స్పర్శ, అగ్ని వల్ల రూపము, జలము వల్ల రసం, భూమి వల్ల గంధం జన్మిస్తాయి. ఆ తదుపరి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచప్రాణాలు సత్వ, రజ, స్తమోగుణాలచే త్రిగుణాలు ఉద్భవిస్తాయి. ఇందు నుండి సత్వగుణ ప్రతినిధిగా విష్ణువు, రజోగుణ ప్రతినిధిగా బ్రహ్మ, తమోగుణ ప్రతినిధిగా ఈశ్వరుడు వెలుగొందుతారు. వీరిలో మహేశ్వరుడు సనాతనుడు, నిరంజనుడు, అరూపుడు, ఆది మధ్యాంతరహితుడు. సృష్టంతాన తమోగుణ ప్రాబల్యం వల్ల సంహార కార్యానికి ఇతడే కర్త అవుతాడు. అంటే మరల ప్రళయకాల జలరాశికి ఆధారభూతుడవుతాడు. కనుక పరమశివుడను పేర ఇతడు చిరస్థాయిగా ఉంటాడని అర్థం. సూక్ష్మంగా తరచి చూడగా పరమశివుడే పైన చెప్పిన సమస్తం సృష్టించువాడు. అంటే స్వయంభువు కూడా అతడే అవుతున్నాడు. తన మహేశ్వర అంశతో సహా బ్రహ్మ, విష్ణు అంశాలను కూడా లయస్థితికి తెచ్చే ఈ పరమశివుడు ఆది విరాట్ పురుషుడు అనుటకు ఎలాంటి సందేహము ఏముంది? బ్రహ్మ కల్మాంతకాలంలో యోగ నిద్ర చెందేది ఇతడే. తిరిగి ఈ సృష్టి లీలా వినోదానికి కారణభూతుడు ఇతడే. మహర్లోకంలో ఉన్న దివిజ మహర్షులంతా ఈ లీలలను స్వయంగా పరికింప శక్తి కలిగిన వారు. వారు తప్ప ఇతరులెవ్వరూ లేరు. బ్రహ్మగా సృష్టి ఆరంభించి రాత్రి అయ్యే వరకు ఆ సృష్టిలోనే బ్రహ్మ గడిపే కాలం ఒక కల్పకాలం. అటువంటిది రాత్రి విశ్రాంతితో గడిపే కాలం మరొక కల్పకాలం. కనుక ఇటువంటి రెండు కల్పములు, ఒక పగలు ఒక రాత్రి, బ్రహ్మకి ఒక రోజు. ఇటువంటి రోజు ఒక్కటి జరగాలంటే 14 మన్వంతరాలు గడవాలి. మన్వంతరాలు అవి 14 ఉంటాయి. అవే స్వయంభువ, స్వరోచిష్ట, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణి, అగ్ని సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, రౌచ్య, బౌచ్య అనేవి ఈ 14 మన్వంతరాలు. వీటిలో ఒక్క మన్వంతరం గడవాలి అంటే మానవుల లెక్క ప్రకారం 7 యుగాలు గడవాలట. అవి కృత, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాలు. ఈ 4 యుగాలు మరల అవే ఆవృత్తమవుతూ ఉంటాయి. ఒక్కొక్క యుగంలోనూ తరాల జీవులు జనించడం, నశించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకారం మానవుల జీవితకాలం అతి స్వల్పం. కనుక ఈ స్వల్పకాలాన్ని సక్రమమైన రీతిలో మలుచుకొని దుస్తరంభమైన మాయామయ సంసారమనే సాగరం నుండి విముక్తి పొందాలి. ఈ ప్రపంచంలోనే మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ ఉండగా ధర్మ ప్రవర్తనతో, జ్ఞాన సముపార్జనతో ఉత్తమ జీవితం గడపడమే విముక్తి సాధన. ధర్మం 4 పాదాలతో నడయాడుతూ ఉంటుంది. అవే సత్యము, హింస, దయ, శాంతము. కృతయుగాంతానికే సత్యం నశించింది. త్రేతాయుగం అంత్యకాలం నాటికి అహింస అణిగింది. ద్వాపర యుగం ముగిసేసరికి శాంతం అంతరించింది. ప్రస్తుత కలియుగంలో దయ అంతరించే సూచనలు ఉన్నాయి. ఆయా యుగాలు ధర్మాలు కోల్పోయాక వచ్చేది ప్రళయం. ఇక పునః సృష్టి. ఇది సృష్టి క్రమం. ఇదొక చక్రం వలె నిరంతరం ఆవృత్తమయ్యే విధానం. అందుకే అది ఆది మధ్య అంతం లేని నిరంతర భ్రమణం. కాలం యొక్క స్వభావం. ఈ కాలం అనేది 3 విధాలు. అవి మానుషమానము, దేవమానము, బ్రహ్మమానము. పైన చెప్పిన కల్పముల వంటివి బ్రహ్మమానము, ప్రస్తుతము మానుషమానము ప్రకారం 28వ మహాయుగములోని 5102 వలింగ కలియుగము నడుస్తుంది. ఈ కాల ప్రశస్తి గురించిన ప్రస్తావన కాస్త ఆపి ప్రస్తుతానికి వస్తే
ప్రథమమున మొదటిలో చెప్పినట్లు ఒకానొక కల్పకాల ప్రారంభ సమయమున బ్రహ్మదేవుడు తన వంటి మహా తేజస్వి అయిన కుమారుని ప్రభవింపచేయి సంకల్పించాడు. అంతే, సంకల్పించినదే తడవుగా తేజోపుంజమనదగిన ఓ గొప్ప కాంతితో నీలలోహిత వర్ణుడైన ఒక కుమారుడు బ్రహ్మ తొడపై ప్రత్యక్షమై తనకు పేరు కావాలని ఏడుస్తాడు. రుద్రుడని నామకరణం చేశాడు బ్రహ్మ. తనకొక్క పేరు చాలదన్నాడు ఆ బాలుడు. ఈసారి బౌడనే పేరు పెట్టాడు. ఇంకా ఆ బాలకుడు ఊరుకొనక పోవడం వల్ల శివుడు, పశుపతి, ఈశ్వరుడు, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అనే మొత్తం 8 పేర్లు పెట్టి సంతుష్టిని చేస్తాడు బ్రహ్మ. నన్ను అష్టమూర్తిని చేశావు, బాగానే ఉంది. మరి వీటికి స్థాన శరీర విశేషాలు, ఉనికి పట్లు, పత్నీపుత్రులు, ఇన్ని హంగులు ఏ విధంగా కూర్చావో చెప్పు అని అడిగాడు పరమ శివాంశగల ఆ బాలుడు. ఈ శివ అష్టమూర్తుల గురించి ఇంకో వీడియోలో ఇంకో రోజు తెలుసుకుందాం. మన ఛానల్ని చూసినట్లయితే మొట్టమొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం.